ఖాళీ క్యాన్లతో ఓడని తయారు చేద్దాం. డింగ్ డింగ్. ఎలా ఉన్నారు చూసారా? ఎంత అద్భుతమైన ఓడ చేశాను. దీని మీద జిమ్మికి తీసుకుని షికారుకి వెళ్తా. ఎక్కువ మాట్లాడుకో, ఇదేం పెద్ద కష్టం కాదు. ఇలాంటిది నీకు దొరకదు. దీన్ని తయారు చేసే కార్పెంటర్ దగ్గర చెక్క ముక్కలు ఏమీ లేవట. ఇలాంటిది నేను తీసుకురాగలను. తీసుకొచ్చినప్పుడు చూద్దాంలే. యుబిక నా కోసం వెయిట్ చేస్తుంది. వెళ్తాను, బాయ్. కోపడకే. మనం కూడా ఎలాగైనా త్వరగా ఇలాంటిది తయారు చేయాలి. ఎలా చేయడం నాకు తెలియట్లా. ఇలాంటి ఖాళీ క్యాన్లని యూజ్ చేసి ట్రై చేద్దామా? అందరూ పారేసిన ఈ ఖాళీ క్యాన్ తో మనం ఓడ చేద్దాం. కెనిచి ఖాళీ క్యాన్లతో ఓడ నేను అమ్మలేకపోతున్నాను. చేద్దాం. క్యానుల్లో ఉన్నది నేను తాగేస్తాను. సరే శిశుమారు, మనకి నిండుగా ఉన్న క్యాన్ వద్దు, ఖాళీగా ఉన్న క్యాన్సే కావాలి. వెళ్ళి వెతుకు. అంతేనా? నాకు క్యాను దొరికాయి, చాలా క్యాను దొరికాయి, ఖాళీ క్యాను దొరికాయి. పద్దరు చేసేసాడే. అందరికి చెప్తున్నాను, ఇలాంటి ఖాళీ క్యాన్లు పారేయడం మంచిది కాదు. సరేగానంటే ఇక్కడ ఉన్న క్యాన్లు మనం తీసుకువెళ్ళొచ్చు, కానీ వీటితో ఏం చేయబోతున్నారు? మేము నగరాన్ని అందంగా మార్చడానికి పని చేయబోతున్నాం. అయితే మంచి పిల్లలే. ఈ క్యాన్స్ అన్నిటిని మీరు తీసుకువెళ్ళొచ్చు. అర్థం కావట్లేదు. డింగ్ 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 డింగ్. ఎందుకు నిలబడి నన్ను చూస్తున్నా? క్షమించండి, మీతో నాకు పని లేదు. మీ చేతిలో ఉన్న ఖాళీ క్యానే నాకు కావాలి. డింగ్ డింగ్. థ్యాంక్స్ అండి. జాలి, నాకు చాలా క్యాను దొరికాయి. ఏ బాబు, ఇంటి పెద్ద క్యాను. నాకు చాలా పెద్ద క్యాన్ దొరికింది. ఏం చేస్తున్నారు అర్థమైందా? వాళ్ళు ఒక ఓడని తయారు చేస్తున్నారు అనుకుంటా. కమాన్ కియా, వెళ్ళి చూద్దాం. షింజో, పని చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. క్యాన్ల మూతల్ని గట్టిగా పెట్టాలి. అర్థమైందా? షింజో, నీకు కూడా. అలాగే, నేను అదే పనిలో ఉన్నానన్నయ్య. శిశుమారు ఇంకా రాలేదేంటి? డింగ్ డింగ్. నేను బాస్ అనుకున్నట్టే జరుగుతుంది. బాస్ మనం అనుకున్నది నిజమే. ఏంటి చెప్ప? బాస్ మనం అనుకున్నట్టే జరుగుతుంది. అయితే వాళ్ళు ఓడ తయారు చేయడానికి నేను వదలను. అంటే కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు ముందే చేసేసారా? అటు చూడు. నింజా పద్ధతులతో మీరు దాని పేరు బయట చేస్తున్నారా? నిజంగా మీరు చాలా గ్రేట్ బాస్. 1 2 3 rock and roll. 1 2 3 rock and roll. Rock and roll. 1 2 3. నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. భలే చేశాను కదా. కాపాడండి, నన్ను కాపాడండి. ఎవరది? శిశుమారు కొట్టలాగుంది. ఏంటిది? శిశుమారు ఇలా వస్తున్నాడు. డింగ్ డింగ్. కాపాడండి. ఎందుకు ఇలా చేసావు శిశుమారు? నీకు అసలు బుర్రలేదా? మనం ఎలాగో ఆ డ్రమ్ని ఉపయోగించాం కదా. క్షమించండి, మొదట మెల్లగానే వస్తున్నాను. ఉన్నటువంటి స్పీడ్ పెరిగిపోయింది. నేను చేయమంటారు? ఏంటి? అర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు దేని గురించి దిగులు పడకండి. మనం మళ్ళీ వెళ్లి ఖాళీ క్యాన్లని తీసుకొద్దాం. సరేనా? మనం అనుకున్నట్టు ఓడని తయారు చేద్దాం. విన్నావా? విన్నాను బాస్. వాళ్ళకంటే ముందు మనం వెళ్ళి సిటీలో ఉన్న అన్ని క్యాన్స్ ని కలెక్ట్ చేద్దాం. పద. కిమ్ముమాకి, ఇదంతా నీ పనేనా? ఖాళీ క్యాన్ ఉన్నాయండి? ఖాళీ క్యాన్లు ఎవరి దగ్గరైనా ఉన్నాయంటే నాకు ఇవ్వండి. ఖాళీ క్యాన్లు, ఖాళీ క్యాన్లు, క్యాన్లు. రా రా రా. ఇక్కడ క్యాన్లు పెట్టాను, ఏమైపోయాయి? ఎవరి దగ్గరైనా ఖాళీ క్యాన్లు ఉన్నాయా? ఖాళీ క్యాన్లు ఇవ్వండి. ఖాళీ క్యాన్. కాస్త జాగ్రత్తగా చేసి వెళ్తాను. ఏయ్, ఎవరు మీరు? నేను బండిలో పెట్టుకున్న క్యాన్లను తీసుకొస్తారా? మీకెంత ధైర్యం? మమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. కానీ నేను ఏం తప్పు చేశాను సార్? నేను నీకు సహాయం చేద్దామని చేశాను సార్. అందుకే గాలి క్యాన్లను తీసుకెళ్తున్నా. భలే పిల్లలు, భలే బోల్తా కొట్టించారు. పర్లేదు అంకిల్. అతన్ని మళ్ళీ బోల్టా కొట్టించారు. అంకిల్, నీకు కావాల్సిన ఖాళీ క్యాన్లు ఇంకో చోట్ల ఉన్నాయి. ఎక్కడ బాబు? ఎక్కడుంటాయో చెప్పండి. ఏంటిది? ఎవరి అంకల్? ఎక్కడి నుంచి వస్తున్నా? ఇంటి పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు? అంకిల్, ఇక్కడ ఉన్న ఖాళీ క్యాన్లు అన్ని మీరు తీసుకెళ్లొచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మా కోసం ఇన్ని క్యాన్లు కలెక్ట్ చేసి పెట్టావు. అంతేకాకుండా బండి దోసుకురావడంలో కూడా సహాయం చేశావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. ఈ సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోలేము కిమ్ముమాకి.
భలే, భలే, భలే. చూసావా మేమంతా మంచివాళ్ళని తయారు చేసాము. ఏయ్, తెలివిగా ప్రవర్తించావని సంతోషపడకు. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. మీ ఓడ అంతంగా ఉంటుంది అనుకుంటున్నావా? దానికంటే మా ఓడ చాలా బాగుంది. ఏంటి కియో వెంటనే వెళ్ళి వాళ్ళ ఓటని పాడేద్దాం. ఇదిగా వస్తున్నాం. ఇలా చేయకుంటే మమ్మకి ఏంటి ఎలా ఉంది? బాగుందా? చెప్పండి. ఏంటి మళ్ళీ కావాలా? ఏంటి బాగుందా? మా ఓటని మీరేమి చేయలేరు. దీన్ని చెక్క ముక్కలతో చేసా. నువ్వెంతో గొప్ప విషయం అనుకున్న దాంతోనే నీ పని పడతాను, చూస్తూ ఉండు. డింగ్ డింగ్. వెళ్ళు, దూరంగా వెళ్ళు, ఇంకా దూరంగా వెళ్ళు. వెళ్తూ ఉండు, దూరంగా వెళ్ళు. డింగ్ 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 డింగ్. ఏదేదో మాట్లాడావు, ఇప్పుడు ఏమైందో చూసావా? అందుకే ఎప్పుడు మన దగ్గర ఉన్న వస్తువుల గురించి పొగరుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఇలాగే జరుగుతుంది. నింజా టెక్నిక్ తో వేగంగా రాద్దాం. డింగ్ డింగ్. గుడ్ మార్నింగ్ యుమికో, ఎలా ఉన్నావు? హాయ్, గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? హోంవర్కా? అవును, ఇవాళ సెకండ్ పీరియడ్ లో మిస్ హోంవర్క్ చేసుకురమ్మన్నారు కదా. దాని గురించి అసలు మర్చిపోయాను. టీచర్ మనకి డిక్టేషన్ ఇస్తానన్నారు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? పెళ్లి కొట్టేశారు, త్వరగా రా. పద పద. ఈ కెనిచి ఎప్పటికీ మారడనుకుంటాను. పెద్దయ్యాకన్నా మారతాడో లేదో. ఏంటి, కెనిచి ఈ రోజు హోంవర్క్ చేయడం మర్చిపోయాడా? ఇంటికొచ్చినప్పటి నుంచి ఆడుకుంటూ ఉన్నాడు కదా, అందుకే ఏ పని చేయలేదు. అదంతా ఓకే, కానీ తను టీచర్ దగ్గర తిట్టులు తినడం నేను చూస్తూ ఉండలేను. మనమేం చేయగలం? తనకి హోంవర్క్ చేయాలని ఉద్దేశమే లేదు కదా. ఇప్పటికే ఆలస్యం అయింది. అది సరే గాని తనకి డిక్టేషన్ టెస్ట్ సెకండ్ పీరియడ్ లోనే కదా. అవును. దీనివల్ల మన కెనిచి ఇబ్బందిలో పడతాడు. అందుకని మనం కెనిచికి హెల్ప్ చేసే తీరాలి. వేగంగా రాసే నింజా టెక్నిక్ ని యూజ్ చేస్తాను. అలాగే చేయండియా. డింగ్ 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 డింగ్. పూర్తి అయింది. పిల్లలు మీ హోంవర్క్ కంప్లీట్ చేశారా? చేసింటే వెంటనే నాకు ఇవ్వండి. ఆహా, ఇరుక్కుపోయానే. డింగ్ 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 డింగ్. నేను చేయలేదుగా. కెనిచి, హోంవర్క్ చేసావా లేదా? అది కానీ చేసావా లేదా చెప్పు. చేశాను. అయితే ఏది ఇటు ఇవ్వు. అదేంటంటే హోంవర్క్ చేశానంటున్నావు కదా, దాన్ని నాకు ఇవ్వు. నేను అయిపోయాను. డింగ్ డింగ్. ఇక్కడుందా? పర్వాలేదే, హోంవర్క్ చేసావంటే నమ్మలేకపోతున్నాను. ఏంటి? డింగ్ డింగ్. సమయానికి వచ్చి చేరుకున్నాను కదా. డింగ్ డింగ్. హటోరీ. కెనిచి, నువ్వు హోంవర్క్ చేయడం మర్చిపోలేదన్నమాట. అవును, మర్చిపోలేదు. నీ గురించి నేను చాలా కంగారు పడ్డాను. ఇంతవరకు నేను ఎప్పుడు నా హోంవర్క్ గానీ పరీక్ష గానీ మర్చిపోలేదు. డిక్టేషన్ పరీక్ష రాయటం చాలా ఈజీ కదా. అదే నిజమే. హాయ్ హటోరీ. వచ్చేసావా కెనిచి? ఈ రోజు క్లాస్ ఎలా జరిగింది? మా టీచర్ ఈ రోజు నన్ను మెచ్చుకున్నారు. దానికి కారణం నువ్వే. ఈ రోజు బుక్ ఇచ్చి నువ్వు నన్ను కాపాడావు. అది సరే కెనిచి, ఈ రోజు హోంవర్క్ లేదా? ఉంది, 30 పేజీలు డిక్టేషన్ టెస్ట్ రాయాలి, ఇంకేం లేదు. హోంవర్క్ ని వెంటనే ఫినిష్ చేసే కెనిచి, లేకపోతే ఆలస్యం అయిపోతుంది కదా. నేనెందుకు రాయాలి? నువ్వు ఉన్నావు కదా టోరీ, నాకోసం నువ్వు చేసాయి. కానీ కెనిచి, నీ హోంవర్క్ ని నువ్వే కదా రాయాలి, నేనెలా రాస్తాను? నింజా టెక్నిక్ యూజ్ చేసి నువ్వే రాసేసాయి. నేను వెళ్ళొస్తాను. డింగ్ డింగ్. కెనిచి ఆగు. నన్ను ఆపగా హటోరీ, నా హోంవర్క్ నువ్వు చేసేసాయి. నేను స్కూల్లో ఇచ్చేస్తాను. బాయ్. డింగ్ 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 డింగ్. యుమికో, పద మనం వెళ్ళి ఆడుకుందాం. నేను రాలేను, నా హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు రావచ్చు కదా, హోంవర్క్ తర్వాత చేసుకోవచ్చు. నీ హోంవర్క్ కంప్లీట్ చేసేసావా? నేను హటోరీని. ఏంటి అంటే పూర్తి చేసేసాను. నేను ఒక్కనే కూర్చొని రాసి పూర్తి చేసేసాను. ఏంటి, అప్పుడే రాసేసావా? నువ్వు నిజంగా చాలా గ్రేట్ కెనిచి. సరే గానీ నాకు హెల్ప్ చేస్తావా? కుదరదు కుదరదు కుదరదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, అదే మంచిది. అర్థమైందా? అలాగే చేయాలి. హటోరీ, నా హోంవర్క్ ఫినిష్ చేసేసావా? లేదు కెనిచి, ఇంకా చేయలేదు. ఏంటి, ఇంకా చేయలేదా? కెనిచి, నా మాట విను. నీ హోంవర్క్ ని నువ్వే రాసుకోవాలి, అదే మంచి అలవాటు. నన్ను చేయమని అడక్కు. ఇలా చూడు హటోరీ, ఇప్పుడు మొదలెడితే పూర్తవదు. హెల్ప్ చేయవా? అయితే రాయకు. రేపు టీచర్ కి వెళ్ళి సారీ చెప్పుకో. నాకేంటి? అలా అనకు హటోరీ, ఎలాగైనా సరే నాకు హెల్ప్ చేయి. ఫాస్ట్ గా రాయడానికి నింజా టెక్నిక్ ఉంటే నాకు నేర్పించు. నేను ఫాస్ట్ గా రాసేస్తాను. డింగ్ 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 డింగ్. త్వరగా ఏదో ఒకటి చెప్పు.
అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఈ ఒక్కసారి మాత్రం నీకోసం ఆ టెక్నిక్ ని యూజ్ చేస్తాను, కానీ మళ్ళీ మళ్ళీ ఇలా చేయను. వేగంగా రాయడానికి ఉపయోగపడే నింజా వాచ్ ఇది. ఇది ఎలా ఉపయోగపడుతుంది? నువ్వు దీనిని చేతికి పెట్టుకుంటే ముందు కంటే నువ్వు 10 రెట్లు వేగంగా రాయగలవు. డింగ్ 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 డింగ్. నింజా టెక్నిక్ తో ఫాస్ట్ గా రాస్తావు చూడు. వావ్, నాకు ఇది నచ్చింది. ఇక నేను వెళ్ళొస్తాను. అన్నయ్య నిజంగానే అలాంటి నింజా పద్ధతి ఉందా? అది నాన్నగారి పాత వాచ్. ఊరికే వాడి చేతికి కట్టాను అంతే. అందులో నింజా టెక్నిక్ ఏమీ లేదులే. వాచ్ లో ఉన్న ఆ టిక్ టాక్ సౌండ్ కే చెయ్యి వేగంగా పనిచేస్తుందని అంటారు. అందుకే తనకిచ్చాను. ఇప్పుడు తను ఎంత ఫాస్ట్ గా రాస్తాడో చూస్తూ ఉండండి. భలే మంచి ఆలోచన. రెడీ. ఇది చాలా బాగుంది. ఎంత వేగంగా రాస్తున్నాడు. పిల్లలు మీ హోంవర్క్ పూర్తి చేశారా? వెంటనే పుస్తకాలు తీసి నాకు ఇవ్వండి. ఇవ్వండి. ఏది చూపించండి. ఓ పర్వాలేదే, హోంవర్క్ అంతా పూర్తి చేసేసావు. ఈ డిక్టేషన్ పెద్ద విషయం కాదు సార్. అన్నయ్య ఆ వాచ్ భలే పనిచేసింది. ఏమంటావ్? డింగ్ డింగ్. కానీ అన్నయ్య కెనిచి ఒకవేళ దీనికి అలవాటు పడిపోయాడంటే? మన కెనిచిని చాలా ఈజీగా బోల్తా కొట్టించొచ్చులే. అవును నిజమే. కెనిచికి తన పనులని ఎలా చేసుకోవాలో ముందు నేర్పించాలి. ఆ పని ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం చేయబోతున్నా అన్నయ్య? పిల్లలు ఇప్పుడు మీ అందరికీ నేను జియోగ్రఫీ క్లాస్ తీయబోతున్నాను. మీరందరూ నెమ్మదిగా రాయడం ప్రారంభించాలి. నా చేతి వల్ల నేను వేగంగా రాస్తున్నాను. ఇలా రాస్తే సార్ తిడతారు. ఇప్పుడు ఏం చేయను? కెనిచి, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? నేను మెల్లగా రాయమని చెప్పాను కదా. నా మాట వినకుండా ఎందుకు ఇలా ఫాస్ట్ గా రాస్తున్నావు? సార్ నా చేతుల్ని ఆపలేకపోతున్నా. ఏంటిది? నా మాట వినవు. నొప్పిగా ఉంది సార్, నన్ను వదిలేయండి. ఆపో, నా మాట వినవు. నీకే ఆపుతావా లేదా? ఇది ఇప్పుతుందా లేదా? ఏంటి ఏంటి ఇలా చేస్తున్నావు? ఆపో. అబ్బా కెనిచి మళ్ళీ ఓడిపోయాడు. అందుకే నేను ముందే చెప్పాను, నింజా టెక్నిక్ ని అనవసరంగా వాడకూడదు. హోంవర్క్ విషయంలో ఎవరి హోంవర్క్ వాళ్లే ఇంటికి వచ్చి వెంటనే చేసుకోవాలి. అర్థమైందా? డింగ్ డింగ్. శిశిమారు పాట పాడుతున్నాడు, వింటారా? డింగ్ డింగ్. బంగారు కోడి పెట్ట బంగారు కోడి పెట్ట వచ్చినండి. ఏ పాప ఏ పాప పాప బంగారు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాయనో ఏంటి గోల? నాకే గోల అవుతు, నేను పారిపోతున్నాను. అమ్మయ్య ఎలాగోలా వచ్చేసాను. నేను వచ్చేసాను. అప్పుడే వచ్చేసారా? ఏంటిది? ఈ చిన్నారి పిగ్గు మన ఇంటి ముందు కూర్చొని ఉంది. ఇది దారి మర్చిపోయినట్టుంది, అందుకే లోపలికి తీసుకొచ్చాను. నువ్వా? తలుపు తెరవండి. వద్దు, నేనే చేయకు, నా దగ్గరికి రాకు. ఏంటి ఎరుకుపోయాను, నా దగ్గరికి రాకు, వెళ్ళిపో. అదొక చిన్నారి పిగ్గి కదా. టోరీ, నువ్వైనా నాకు సహాయం చేయవా? డింగ్ డింగ్. ఆ చిన్నారి పిగ్గితో మాట్లాడి తన సమస్య ఏంటో కనుక్కుంటాను. నింజా టెక్నిక్ ని యూజ్ చేస్తాను. బూ 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 బూ. బూ 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 బూ. ఏంటి అదా విషయం? ఆ చిన్నారి పిగ్గి శిశుమారోనే తల్లి అనుకుంటుంది. అందుకే తన్ని చూడగానే తనతో పాటు ఇంటికి వచ్చేసింది. దాని ఇల్లు ఎక్కడ ఉందో తనకు అస్సలు గుర్తులేదంట. పుట్టిన వెంటనే తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం అయిపోయిందంట. పాపం అది ఏం చేస్తుంది? అందుకే ఆ పిగ్గి శిశుమారు వెంట తిరుగుతుంది. ఏమంటారు? ఒకవేళ శిశుమారు డాగ్ కాకుండా పిగ్గి ఏమో నాకు అనుమానంగా ఉంది. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. శిశుమారు మన ఇంటికి వచ్చినప్పుడు నార్మల్ డాగీ లాగానే లేడు, వింతగా ఉండేవాడు. లేదు, నేను డాగీనే. కావాలంటే చూడండి, మురుగుతున్నా. అవునవును, శిశిమారు మొరుగుతున్నప్పుడు కూడా నార్మల్ డాగీలా లేదు. లేదు, నేను నిజంగానే డాగీని నిరూపిస్తాను, చూడండి. ఇప్పుడేమంటారు? డాగిని ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటా.
ఒప్పుకుంటాను, నువ్వు ఒక డాగీవే, ఇందులో ఏ అనుమానం లేదు. శిశుమారు నిజంగానే చాలా తెలివైన నింజా డాగి అమ్మా. అవును, నేను నిజంగా నింజా డాగీనే. అబ్బా, చాలా అలసిపోయాను. ఓ నాయనో, మళ్ళీ నేను ప్రయత్నించాలా? ఇక చాలు శిశుమారు, నువ్వు డాగి అని మేమందరం ఒప్పుకున్నావుగా. ఈ చిన్నారి పిగ్గి వాళ్ళ అమ్మని రేపు వెతుకుదాం. ఈ ఒక్కరోజు నువ్వు చూసుకో, సరేనా? ఈ రాత్రి ఈ చిన్నారి పిగ్గి నీతోనే ఉంటుంది. అలాగే, నేను చూసుకుంటానులే. ఓ పాపా లలి, జన్మకే లలి, ప్రేమకే శిశుమారు నిజంగానే భలే అదరగొడుతున్నాడు కదా. పాపా లలి, జన్మకే లలి. ఇది తినే ఎలా కొలా నిద్రపోయింది. మళ్ళీ ఆడడం మొదలు పెట్టాలా? ఆ చిన్నారి పిగ్గి తల్లిని ఎక్కడ వెతుకుతావు అంటోరి? చెప్పు అంటోరి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దానికి నేను ఒక నింజా ఎకో టెక్నిక్ ని యూజ్ చేయబోతున్నాను. ఏంటి నింజా టెక్నికా? డింగ్ డింగ్. అర్థమయ్యేలా చెప్పు. నిదురపో, నిదురపో. నువ్వు ఈ కొండ మీద నుండి ఏం చేయబోతున్నావు హటోరి? నింజా ఎకో టెక్నిక్ ని ఇప్పుడు నేను యూజ్ చేయబోతున్నాను. ఈ శబ్దం అంత పెద్ద ఎక్కువగా లేదే. ఇప్పుడు చూడు, నా దగ్గర ఒక చిన్నారి పిగ్గి ఉంది. అదెవరిదో నాకు తెలియడం లేదు. తన తల్లిదండ్రులు ఎక్కడున్నా వచ్చి తీసుకెళ్లి పోండి. పాపం చిన్నారి పిగ్గి ఇక్కడ ఏడుస్తూ ఉంది. మీకోసం మీ చిన్నారి పిగ్గి ఎంతో ఎదురు చూస్తుంది. నా దగ్గర ఒక చిన్నారి పిగ్గి ఉంది. అదెవరిదో నాకు తెలియడం లేదు. అసలు ఏం జరుగుతోంది? లోపలిన పిగ్గిలు ఏదైనా చేస్తున్నాయేమో. నమస్కారం అండి. నిన్న నా వ్యాన్ నుంచి చిన్న పిగ్గి కిందకి పడిపోయింది. స్థలం మార్పిడి చేస్తుండగా అది జరిగింది. శిశుమారు, పిగ్గిని వెంటనే ఆయనకి ఇచ్చేసేయ్. అమ్మయ్య, తప్పించుకున్నా. పద పిగ్గి, మనం వెళ్దాం. నీ నిజమైన తల్లి నీ కోసం ఎదురు చూస్తోంది. ఇది నేను నమ్మలేకపోతున్నాను. అది నాలాగే ఉంది. ఆ పిగ్గి శిశుమారు లాగే ఉండడం వల్లే అది శిశుమారు వెంట పడినట్టుంది. అవునన్నయ్య. చివరికి ఇవి కలిసిపోయాయి. ఇప్పుడు నీకు సంతోషమా? నాకెందుకో అనుమానంగా ఉంది. శిశుమారు నిజంగానే ఒక పిగ్గి ఏమో. శిశుమారు ఎందుకైనా మంచిది, ఒకసారి ఆలోచించు. నేను ఒప్పుకోను. నేను దీనికి ఒప్పుకోను. నేను నిజంగా డాగీనే. నేను ఒప్పుకోను.